నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన ప్రదేశం ఏది అని అంటే -డిగ్రీల చలితో ప్రాణాలు తీసే మంచు తుఫానులతో నిండి ఉంటే అంటార్కిటిక్ ఖండం. అక్కడ కేవలం మంచు మాత్రమే కాదు, ఆ తెల్లటి మంచు పొరల కింద ఒక భయంకరమైన సత్యం దాగుంది. వేల సంవత్సరాల క్రితం దేవుడి శాపానికి గురైన రాక్షస దేవదూతలు ఆ మంచు ఖండం కింద బందీలుగా ఉన్నారా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలన నిజాన్ని భయపెడుతూ సోషల్ మీడియాలో ఒక సిద్ధాంతం వేగంగా వైరల్ అవుతుంది. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటైన బుక్ ఆఫ్ ఈనక్లో అంటార్కిటికాకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు కొందరు గట్టిగా నమ్ముతున్నారు. వేల సంవత్సరాల క్రితం పరలోకం నుండి భూమి మీదకు వచ్చిన 200 మంది దేవదూతలు మానవులను తప్పుదోవ పట్టించారు. భగవంతుడు నిషేధించిన విద్యలను మనుషులకు నేర్పించారు. మానవ కాంతలను వివాహం చేసుకొని నెఫిలిం అనే రాక్షస సంతతికి జన్మనిచ్చారు. ఆ రాక్షసులు భూమి మీద అరాచకాలు సృష్టించారు. ఈ పాపాలు మితిమీరిపోవడంతో దేవుడు ఆగ్రహించాడు. ఆ తిరుగుబాటుదారులైన దేవదూతల భూమి చివరన ఎవరూ చేరలేని ఒక నిర్జన ప్రదేశంలో నిరంతరం మంచు కురిసే కొండల మధ్య పాతాళంలో బంధించాలని దేవుడు ఆదేశించాడు. బుక్ ఆఫ్ ఈనక్లో వివరించిన ఆ ప్రదేశం అంటార్కిటికా ఖండమేనని ఈ కొత్త సిద్ధాంతం వాదిస్తోంది. అక్కడ సూర్యరశ్మి సోకని లోతైన చీకటి లోయలున్నాయి. దేవుని తీర్పు రోజు వరకు ఆ అమరజీవులు కదల్లేని విధంగా గొలుసులతో బంధించబడి ఉన్నారని ఆ గ్రంథం చెబుతోంది. పగలు రాత్రి తెలియని ఆ భయంకరమైన నరకంలో వారు వేల సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇది కేవలం ఊహ మాత్రమే కాదని చెప్పడానికి కొందరు సైంటిస్టులు పరిశోధనలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అంటార్కిటికా మంచు కింద భారీ వింత ఆకారాలు, ఉపగ్రహాల కంటికి చిక్కని లోతైన గుహలు ఉన్నట్లు ఆధునిక సాంకేతికత ద్వారా బయటపడింది. ప్రపంచ దేశాల అగ్రనేతలు, ప్రముఖులు అంటార్కిటికాకు అత్యంత రహస్యంగా పర్యటన చేయడం వెనక అసలు కారణం ఇదేనని కొందరు అనుమానం. అక్కడ ఏదో ఒక అతీత శక్తి దాగి ఉందని, దాన్ని ప్రపంచానికి తెలియకుండా దాటేస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రకృతి విపత్తులు పెరిగిపోవడం, భూమి అంతానికి సూచనలు కనిపిస్తుండడం ఈ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఆ రాక్షస దేవదూతల విముక్తి సమయం ఆసన్నమైందా? ఆ మంచు ఖండం కరిగిపోతే లోపల దాగి ఉన్న ఆ శక్తులు బయటకు వచ్చి భూమిని సర్వనాశనం చేస్తాయా? ఈ ప్రశ్నలు వినేటప్పుడు ఒళ్ళు అయితే జలరిస్తుంది. ప్రాచీన గ్రంథాల్లోని రహస్యాలు, ఆధునిక ప్రపంచంలోని వింతలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మానవ మేధస్సుకు అందని ఎన్నో శక్తులు ఈ భూమి మీద ఇంకా సజీవంగానే ఉన్నాయి. అంటార్కిటికా మంచు కింద నిద్రిస్తున్న ఆ భయంకరమైన శక్తులు మేల్కొంటే ఈ సృష్టిగతి ఏమవుతుందో ఎవరు ఊహించలేరు. సత్యం ఏదైనా ఈ మంచు ఖండం వెనక ఉన్న రహస్యం మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటుంది. ఇట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.